ఈ ఆట ఎంతమంది ఆడారు చిన్నప్పుడు? నాకు చాలా ఇష్టం అనమాట ఈ ఆటలు ఆడుకోవడం. ఇది పొద్దున ఇది ఏంటనుకుంటున్నారా? కుంకుడుకాయలు. పొద్దున కుంకుడుకాయలు కొడుతుంటే గుర్తుకొచ్చింది నాకు ఈ ఆట. పొద్దున చాలాసేపు ఆడుకున్నాను. సరే వీడియో తీసి పెడదాము అని అనిపించింది అనమాట. హాలిడేస్ కదా, చక్కగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలన్నీ ఇలాంటి ఆటలు, చెస్ అని, క్యారమ్స్ అని, వైకుంఠపాలి అని ఇవన్నీ ఆడుకుంటూ ఉంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మైండ్కి. తల్లిదండ్రులు కూడా ఆడవచ్చు, పిల్లలతో క్యారమ్స్ ఆడుకోవచ్చు, ఇలాంటి ఆటలు ఆడుకోవచ్చు, గాడి ఆడుకోవచ్చు, అష్టాచమ్మ ఆడుకోవచ్చు. ఎన్ని ఆటలు ఉన్నాయో అసలు, గోల్డెన్ ఆటలు. కుంటాట ఆడుకోవచ్చు, కబడ్డీ ఆడుకోవచ్చు, స్కిప్పింగ్ ఆడుకోవచ్చు, టెన్నికైట్ ఆడుకోవచ్చు. ఇవన్నీ వదిలేసేసి చదువు సెలవులు వచ్చినా కూడా పాపం పిల్లల్ని చదువు అని కోచింగ్కే పంపిస్తున్నారు తప్ప వాళ్ళతో కలిసి ఆడుకుంటాం, వాళ్ళని ఆడించడం, ఏదైనా చక్కగా పక్కన పడుకొని కథలు చెప్తాం. ఇవన్నీ చేస్తే పిల్లలు ఒత్తిడికి గురవరు. పిల్లలు మంచి అలవాట్లు కూడా నేర్చుకుంటారు. ఎవరితో ఎలా ఉండాలో అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఇలా ఒక కథ చెప్తాము, ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. ఆటలాడడం వల్ల కూడా పిల్లల్లో మన మధ్య అవగాహన ఏర్పడుతుంది, బంధాలు బలపడతాయి, ప్రేమాభిమానాలు పెరుగుతాయి, మంచి చెడు తెలుసుకుంటారు. ఇవన్నీ లేకపోవటం వల్లనే ఈ పిల్లలు ఏదో తిరిగి మాట్లాడుతున్నారని మనం అనుకుంటున్నాము, కానీ మనమే కారణమని తెలుసుకోవట్లేదు కదా. ఇది ఇలా ఇందులో చాలా ఉన్నాయి, మర్చిపోయాను. నాకు ఈ 4 గుర్తున్నాయి. చిన్నప్పుడు బాగా విపరీతంగా ఆడేదాన్ని అన్నమాట.